ఇక అప్డేట్స్ చూద్దాం. దక్షిణ అమెరికాలో మంచు తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. దీని దెబ్బకు ఇప్పటి వరకు 8 మంది ప్రాణాలు కోల్పోయారు. టెక్సాస్ నుంచి ఫ్లోరిడా, నార్త్ కరోలినా వరకు విస్తరించిన తుఫాను ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తోంది. రికార్డు స్థాయిలో కురుస్తున్న మంచు కారణంగా న్యూయార్క్, అట్లాంటా, జాక్సన్విల్లే నగరాలు గడ్డకట్టుకుపోయాయి. విపరీతంగా కురుస్తున్న మంచుకు తోడు చలిగాలు కూడా వణికిస్తున్నాయి. ఆర్కిటిక్ ప్రాంతం నుంచి మధ్య, పశ్చిమ, తూర్పు అమెరికా ప్రాంతాల మీదుగా వీస్తున్న గాలి వాతావరణం గడ్డకట్టడానికి కారణమవుతోంది. ఫలితంగా పలు విమాన సర్వీసులు కూడా రద్దయ్యాయి. స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. న్యూ ఆర్లిన్స్ లో రికార్డు స్థాయిలో 10 అంగుళాల మేర మంచు కురుస్తుంది. ఇక జాతీయ వాతావరణ సేవల విభాగం ప్రకారం అలస్కాలో డిసెంబర్ నుంచి కురుస్తున్న హిమపాతాన్ని ఇది అధిగమించి సరికొత్త రికార్డు సృష్టించింది. ఇవాళ కూడా అక్కడ శీతల ఉష్ణోగ్రతలు, చల్లని గాలులు తీవ్రత కొనసాగుతాయంటూ వాతావరణ శాఖ తెలిపింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ మరింత సమాచారం అయితే అందిస్తారు. వెంకట్. రైట్ పద్మ, ఇప్పటికే అమెరికాలో కార్చిచ్చు కలకలం రేపుతుంది. ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది ఒక వైపు అయితే తాజాగా మంచు తుఫాను బీభత్సం సృష్టిస్తుంది. దీని ఇంపాక్ట్ ఎక్కువగా దక్షిణ అమెరికాలో ఉంది. అదే టెక్సాస్, నార్త్ కరోలినా ఇటువంటి ప్రాంతాల్లో చాలా ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకు మంచు తుఫాన్ ఇంపాక్ట్ కి 8 మంది చనిపోయారు. అంటే గతంలో చాలా, అంటే ఈ 2-3 నెలల కిందటి వరకు చాలా సివియర్ గా ఉన్నది ఈ మంచు తుఫాన్ ఇంపాక్ట్. మళ్ళీ ఇప్పుడు మరోసారి అదే స్థాయిలో మంచు తుఫాన్ ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. క్షణ అంటే డే బై డే వాటి టెంపరేచర్ బాగా తగ్గుకుంటూ పోతూ గడ్డకట్టుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకే ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు కూడా చాలా ఇబ్బంది పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా టెక్సాస్, ఫ్లోరిడా, నార్త్ కరోలినా ప్రాంతాల నుంచి విస్తరిస్తూ వెళ్తూ ఉంది. మనం విజువల్స్ లో కూడా చాలా క్లియర్ గా చూడొచ్చు ఎంత ఇంపాక్ట్ ఉంది, మంచు ఏ స్థాయిలో గడ్డకడుతుంది అనేది మనం గమనించి దీన్ని క్లియర్ చేసేందుకంటే అఫ్ కోర్స్ దాని ఇంపాక్ట్ ప్రకృతి యొక్క ఇంపాక్ట్ కాబట్టి దాని ఇంపాక్ట్ పెరుగుతూ ఉండదు. బట్ అట్ ది సేమ్ టైం వీళ్ళు రెస్క్యూ ఆపరేషన్ లో భాగంగా ఏ స్థాయిలో చేయగలరో, అంటే బలగాలు ఏదైతే అమెరికా సంబంధించిన బలగాలు ఏ స్థాయిలో వాటిని క్లియర్ చేయొచ్చు, అంటే సహాయ చర్యలు లాంటివి ఇళ్ల దగ్గర కావచ్చు, లేదంటే ఎక్కడైతే బాగా జనావాస ప్రాంతంలో దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉన్న చోట క్లియర్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కానీ దాని ప్రభావం ఎక్కువ ఉండటం వల్ల ఆ సహాయ చర్యలకు కూడా కొంత ఆటంకం కలుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తానికి కార్చిచ్చు మంచు తుఫాన్తో అయితే అమెరికా అల్లాడిపోతుందని చెప్పుకోవచ్చు. ఇంపాక్ట్ అంటే బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే జనరల్ గా అది మనకు తెలిసిన శీతల కంటే ఇది దేశం కాబట్టి కొంత ఇంపాక్ట్ ఉంటుంది. బట్ ఇది ఈసారి కొంచెం ఇంపాక్ట్ ప్రభావం ఎక్కువ ఉందనే వాదనలు అయితే బలంగా అనిపిస్తున్నాయి. వాతావరణ శాఖ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి వాతావరణ శాఖ ఇలా ఉండొచ్చు, ఈ రోజు ఇలా ఉండొచ్చు, నెక్స్ట్ డే ఇలా ఉండొచ్చు అని ఒక ప్రజల్ని అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ వెంకట్.